మీకు తెలుసా ప్రతి ఫోన్ లో సీక్రెట్ యాప్ ని దాచుకోవడానికి ఒక సీక్రెట్ సెట్టింగ్ ఉంది. ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ ని మీ ఫోన్ లో ఆన్ చేసుకోకపోతే యూపీఐ యాప్స్ యూజ్ చేస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండండి. గైస్, ఎప్పుడు మొబైల్లో ఉండే అప్లికేషన్స్ అండ్ సెట్టింగ్స్ కాకుండా ఈ మొబైల్లో స్పీకర్ ని ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ తీసుకొని సిమ్ ట్రే రిమూవ్ చేసి మొబైల్ యొక్క బ్యాక్ డోర్ని ఇలా కొంచెం ఓపెన్ చేసి సైడ్ నుంచి ఇలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్లెక్స్ కేబుల్ని ఈ విధంగా రిమూవ్ చేసి బ్యాక్ డోర్ మొత్తం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక బాటంలో ఉండే స్పీకర్ యొక్క స్క్రూస్ని ఇలా ఓపెన్ చేసుకొని స్పీకర్ ఇలా రిమూవ్ చేయాలి. నెక్స్ట్ న్యూ లౌడ్ స్పీకర్ తీసుకొని ఈ విధంగా న్యూ స్పీకర్ని ఇన్సర్ట్ చేయాలి. స్పీకర్ని ఇన్సర్ట్ చేశాక మళ్ళీ యాజ్ టీజ్గా స్క్రూ ఫిట్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫ్లెక్స్ కేబుల్ని అండ్ వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ని ఇన్సర్ట్ చేసి మొబైల్కి ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వేసిన స్పీకర్ వర్క్ అవుతుందా లేదా అని మొబైల్ ఆన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మొబైల్ ఎందుకు స్లో అవుతుంది? మనం ఫోన్ కొన్నప్పుడు చాలా ఫాస్ట్ గా ఉంటుంది, బట్ ఒక 6 months తర్వాత 1 year తర్వాత మన ఫోన్ స్లో అవడం జరుగుతుంది. ఇలా ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఎక్కువ జరుగుతుంటాయి. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ప్లే స్టోర్ నుంచి చాలా చూసారు కదా గైస్. నెక్స్ట్ వీడియోలో ఈ మొబైల్ కి డిస్ప్లే ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను.